మనం ఈరోజు తెలంగాణలో ఉన్న కొన్ని చారిత్రక ప్రదేశాల గురించి మనం చర్చిద్దాం. సో ఈ చారిత్రక ప్రదేశాలు అనగానే మనం ఏమంటామంటే కొన్ని కోటలు కావచ్చు, లేకపోతే కొన్ని దేవాలయాలు కావచ్చు. సో వీటికి సంబంధించిన వాటికి దేవాలయాలు అంటే కేవలం హిందూ మతానికే కాకుండా ఇతర మతాలకు సంబంధించిన ముఖ్యమైన ప్రదేశాలు కూడా మనకు రావచ్చు. సో ఎగ్జాంపుల్ మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇందులో ఫోర్ట్స్ అనేటివి ఒకటి తీసుకుంటాం, అంటే FORTS ఫోర్ట్స్. సో ఫోర్ట్స్ అనేటివి కోటలు. తెలంగాణ అంటేనే కోటలకు నిలయం ఒక రకంగా చెప్పాలి అంటే. మీరు విష్ణుకుండినుల కాలంలో అమరాబాద్ దగ్గర ఉన్న ప్రతాపరుద్ర కోట నుంచి మొదలు పెడితే, అంటే అక్కడి నుంచి ఇంద్రపాల నగర్ దగ్గర కానీ, లేకపోతే ఓరుగల్లులో కానీ, కొరవిసీమలో కానీ, భువనగిరిలో కానీ, గోల్కొండలో కానీ, సో ఇత్యాదిక ప్రదేశాలలో అనేక కోటలు గలవు అన్నది మనకు తెలుసు. సో అలా మనం చూసుకుంటూ వస్తే ఒకటి కోటలు, రెండవది వచ్చే వరకు ప్రధానంగా ఇక్కడ మందిరాలు అనేటివి ఉన్నాయి, కొన్ని టెంపుల్స్. సో ఈ టెంపుల్స్ హిందూ టెంపుల్స్ అవ్వచ్చు, లేదా కొన్ని బుద్ధిస్ట్ స్ట్రెయిన్స్ కావచ్చు, జైన్స్ కావచ్చు, ఆ తర్వాత మనకు ఈ యొక్క క్రిస్టియన్స్ కావచ్చు, సిక్కులకు సంబంధించినవి కూడా కావచ్చు, ఇంకా ఇతరాత్ర ఉన్నాయి కూడా మనం చూద్దాం. సో ముస్లింలవి కూడా మనం ప్రధానంగా ఎట్లాగో చూస్తాం కాబట్టి సో ఇవి ఉన్నాయి అనుకుందాం. తర్వాత మందిరాల తర్వాత కోటలు, మందిరాలు మరియు ముఖ్యమైన కొన్ని ప్రదేశాలు కూడా ఏమైనా ఉంటే కూడా మనం చూడాల్సి వస్తుంది. రైట్, కోటలు అనుకునే వరకే మీకు ఇందాకే చెప్పాను. ఎగ్జాంపుల్ మనము ఒక ప్రధానంగా మనకు పరిచయం ఉన్న కోటతోటే మొదలు పెడదాం. దీన్ని గోల్కొండ అన్నాం, లేదా గొల్లకొండ అనే పేరిట పిలిచాం. గోల్కొండ కానీ గొల్లకొండ కానీ ఏదైతే ఉందో వాస్తవంగా ఇది హైదరాబాదు సమీపంలో కలదు. దీన్ని మొదటి రోజులలో దీని అసలు పేరు మంగళవరం అని పిలిచేది. దీని యొక్క అసలు పేరు ఏమని పిలిచేదంటే మంగళవరం. సో ఈ మంగళవరం అనేది పిలిచేది. ఇది బాదామి చాళుక్యుల కాలంలోనే, ఏది ఈ యొక్క గోల్కొండ అనే దాన్ని బాదామి చాళుక్యుల కాలంలోనే, బాదామి చాళుక్యుల కాలంలోనే దీన్ని ఏమన్నారు అంటే మంగళవరం అనే పేరిట పిలిచాం. ఈ బాదామి చాళుక్యుల కాలంలోనే ఈ మంగళవరం కోటను నిర్మించడం జరిగింది. అంటే ఆ ఇప్పుడున్న ఏదైతే ఉందో దానిపైన ఒక కట్టడాన్ని మొట్టమొదటిగా కోటను నిర్మించింది మాత్రం వీరి కాలంలోనే, అది బాదామి చాళుక్యుల కాలంలో అంటాం. మంగళవరం అని అన్నారు అనడానికి ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ సమీపంలో గొల్లకొండ, గోలకొండ అనేది ఏదైతే చెప్పుకుంటున్నామో దీని సమీప ప్రాంతాలకు రెండు గ్రామాలు కూడా గలవు ఇప్పటికీ. వాటిని ఒకటి చిన్న మంగళారం, రెండవది పెద్ద మంగళారం అనే పేరిట కూడా పిలుస్తాం. ఈ చిన్న మంగళారం, పెద్ద మంగళారం అని చెప్పుకుంటున్న ఈ యొక్క పట్టణాలకు కనుక గ్రామాలకు కనుక వస్తే దాని సమీపంలో ఉంది కాబట్టి బహుశా దీన్ని మంగళవరం అన్నారేమో మనకు తెలియదు, అయి ఉండవచ్చు. సో చారిత్రక ఆధారాలు లేవు కాబట్టి చెప్పట్లేదు. దీని తర్వాత బాదామి చాళుక్యుల తర్వాత ఈ ప్రాంతంలో పరిపాలించిన రాష్ట్రకూటులు కొంతకాలం కావచ్చు, వారి తర్వాత వచ్చిన ఇతర పాలకులు కళ్యాణ చాళుక్యుల వంటి వారు కావచ్చు, మళ్ళీ కాకతీయుల కాలంలో కూడా ఇది గొల్లకొండగానే కొనసాగింది అని చెప్పుకోవచ్చు. కాకతీయుల అనంతరం దీన్ని ఈ యొక్క బహమనీ సుల్తానుల ఆధీనంలోకి వెళ్ళింది. బహమనీ సుల్తానుల ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత బహమనీ సుల్తానుల కాలంలో ఈ గొల్లకొండ పైన ఒక కట్టడాన్ని నిర్మించారు అన్నది తెలుసు. ఈ గొల్లకొండ పైన నిర్మించిన కట్టడాన్ని ఒక కోట, ఈ కోటను బహమనీ సుల్తానుల కాలంలో నిర్మించిన ఒక ప్రాథమిక కోటల నుంచే పరిపాలన ప్రారంభమైంది. కానీ ఆనాడు బహమనీ రాజ్యంలో ఉన్న అనేక తరఫ్ అంటే రాష్ట్రాలు, ఈ తరఫులలో ఒకటి ఇది అని మనం చెప్పుకోవచ్చు. సో బహమనీ సుల్తానుల దగ్గర ఉన్న తరఫులు ఏంటి అన్నది కనుక మీరు చూస్తే, ఆ తరఫ్లో ఒకటి ప్రధానంగా గోలకొండ, అహ్మద్నగర్, బీదర్, బీజాపూర్ అండ్ ఈ యొక్క ఇమ్మడి షాయిలు పరిపాలించిన బీరార్, మొత్తం 5 ఉండేటివి. ఈ 5ఇంటిలో బహమనీ సుల్తానుల కాలంలో గోలకొండ కూడా ఒకటి తరఫ్దార్ అంటే ఒక రాష్ట్రంగా ఉండేది. కానీ తర్వాత కాలంలో బహమనీ సుల్తానులు క్షీణించిన తర్వాత బహమనీ రాజ్యం నుంచి 5 రాజ్యాలు ఏర్పడ్డ సమయంలో గోలకొండ కూడా ఒక స్వతంత్ర రాజ్యం అయిపోయింది. ఈ స్వతంత్ర రాజ్యానికి స్థాపకుడు ఎవరయ్యారు అన్నాడంటే కులీ కుతుబ్. అందుకే ఈ కులీ కుతుబ్ షాహీలు అని చెప్తారు. ఈ కులీ కుతుబ్ మొదట్లో ఈ యొక్క కొడంగల్ ప్రాంతానికి పాలకుడిగా ఉండి, ఆ తర్వాత ఈ యొక్క కుతుబ్ షా కులీ కుతుబ్ గోలకొండకు తరఫ్దార్ అయిన తర్వాత కాలంలో స్వతంత్రం ప్రకటించుకునేటప్పుడు
ఈ గోలకొండ అనే కోటాన్ని పటిష్టపరిచి దాని యొక్క నిర్మాణాన్ని పూర్తి చేసి తదనంతర కాలంలో దీనికి మహమ్మద్ నగర్ అనే పేరు పెట్టి మహమ్మద్ నగర్ పేరిట ఈయన పరిపాలించాడు అన్నది కూడా తెలుస్తుంది. సో గోలకొండకు ఎన్ని పేర్లు కనిపించాయి మీకంటే, ఒకటి మంగళవరం, రెండు కాకతీయుల కాలంలో నుంచే దీన్ని గోలకొండ అన్నాం, మరి తర్వాత కాలంలో మహమ్మద్ నగర్ అన్నాం, ఈనాడు కూడా అది గోలకొండ అనే పేరిట మీకు వినిపిస్తుంది ఒక పేరు అన్నది మనం చూసాం. సో బహమనీ సుల్తానుల కాలంలో ఇదైతే బహమనీ సుల్తానులు పోయిన తర్వాత కుతుబ్షాయిల అనంతరం ఈ ప్రాంతానికి కొంతకాలం పాటు మొఘలాయిల రాజ్యంలో ఒక భాగంగా కొనసాగింది. కానీ మొఘలాయిల రాజ్యంలో ఇది భాగంగా కొనసాగేటప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క కుతుబ్షా అనే గోలకొండ ప్రాంతం ఇది స్వతంత్రంగా కాకుండా దీన్ని తీసుకొని వెళ్ళి మనం దేవగిరి లేదా దౌలతాబాద్ ప్రాంతానికి దీన్ని అటాచ్ చేయడం అనేది జరిగింది. దౌలతాబాద్ అనే ప్రాంతానికి అటాచ్ చేయడం అనేది జరిగింది. దేవగిరి లేదా దౌలతాబాద్ అనే ప్రాంతానికి అటాచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో తిరుగుబాట్లు జరిగేటప్పుడు ముఖ్యంగా సర్వార్ సర్దాయి పాపన్న గారు కూడా కొంతకాలం పాటు గోల్కొండను తన ఆధీనంలో కలిగి ఉన్నాడు అన్నది కూడా చెప్తారు. లేదా కనీసం గోల్కొండ కోట పైన దాడులన్నా నిర్వహించాడు స్వతంత్రత కోసం అన్నది కూడా తెలుసు. సో గోలకొండ అనే ఒక్కదానికి ఇంత చారిత్రక నేపథ్యం ఉంది అన్నది మనకు తెలుస్తుంది. అదే ఈ యొక్క గోలకొండ కోట.